సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 57,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. 18 ఇయర్స్ టు 42 ఇయర్స్ లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతే కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక January 30, 2024 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక February 19th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టయితే కనుక https://psc.ap.gov.in అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ April or May 2024 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ అనేటువంటి మనకి ఏప్రిల్లో కానీ లేదంటే మేలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 21 వేకెన్సీస్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లే కనుక 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. SC, ST, BC, EWS క్యాండిడేట్స్ అయితే కనుక 47 ఇయర్స్ వరకు, PWD క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC, ST, BC, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ అప్లికేషన్ ఫీజు అయినటువంటి 250 రూపీస్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి దాన్ని కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక OC అభ్యర్థులకు వచ్చేసరికి మనకి 10 వేకెన్సీస్, EWS కేటగిరీ వరకు 2, BCA వరకు మనకి 2 వేకెన్సీస్, BCBలో వచ్చేసరికి మనకి 1 పోస్టు, BCDలో వచ్చేసరికి మనకి 2 వేకెన్సీస్, BCE వరకు 1 పోస్టు, SC వరకు 3 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా స్టేట్ వైడ్గా 21 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఇంజనీరింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి మనకి టోటల్గా 3 పేపర్స్ అనేవి ఉంటాయి గైస్. పేపర్ 1లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి డిగ్రీ స్టాండర్డ్ మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 150 మార్క్స్, టోటల్గా మనకి 150 మినిట్స్ పాటు కూడా టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో కనుక చూసుకుంటే కనుక ఇక్కడ మనకి డిసిప్లిన్ వైజ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో సివిల్ చేసినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి సివిల్కి సంబంధించిన రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మెకానికల్తో పాటు ఒక కెమికల్కి సంబంధించిన డిసిప్లిన్ నుంచి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 150 మార్క్స్. పేపర్ 3లో వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 150 మార్క్స్. ఈ విధంగా మనకి టోటల్గా 450 మార్క్స్తో ఇక ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దీంతోపాటు మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది.
పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్తో పాటు నెక్స్ట్ మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గైస్. ఇక నోటిఫికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా చెక్అవుట్ అయితే చేయండి. ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ వచ్చేసరికి మనకి టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది గైస్. 60 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుంది. టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. సో మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక SC ST PH క్యాన్సర్లు కనుక 30 మార్క్స్, BC క్యాన్సర్లు కనుక 35, OC క్యాన్సర్లు కనుక 40 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మన యొక్క సొంత జిల్లాలోనే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్లకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 57,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.